వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనకు శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ఆ విధంగానే గత 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైనటువంటి అతివృష్టి వల్ల మన బాసర తీరంలో ఉన్నటువంటి గోదావరి నది పూర్తిగా జలమయమై గ్రామమంతా కూడా జలదిగ్బంధనంలో ఉంది. దాదాపు అటువంటి గోదావరి నదికి ఈరోజు శ్రీ జ్ఞానసరస్వతి దేవస్థానం బాసర వైదిక బృందం మరియు బాసర గ్రామస్తులందరి కోరిక మేరకు సూచన మేరకు గోదావరికి శాంతి పూజలు, సౌభాగ్య ద్రవ్యాలు, వాయనము, అమ్మవారికి వస్త్రములు మరియు ఓడిబియ్యము, వాయనములు ఇచ్చి శాంతి పూజ జరిపించడం జరిగింది. ఈ శాంతి పూజ ద్వారా గోదావరి అమ్మవారు శాంతించి మన యొక్క ఎటువంటి రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఎటువంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము సంభవించకుండా, అలాగే రైతుల యొక్క పంటలన్నీ కూడా ఇప్పటికే దాని పంట నష్ట తీవ్రత తగ్గాలని, ఈ గోదావరి శాంతించి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మనసారా ప్రార్థించి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించినాము. అలాగే సరస్వతి అమ్మవారి అనుగ్రహం చేత ఈ గోదావరి అమ్మ శాంతించాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాము. అందరికీ కూడా దేశ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు, బాసర గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే అంతా కూడా జలమయమై ఉన్నది. అత్యవసరం ఉంటే తప్ప ఇళ్లలోంచి బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి అవాంఛ సంఘటనలు జరగకూడదని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. సరస్వతి నమస్తే. యావత్ భారతదేశంలో మరియు రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి కురిసేటువంటి వర్షాలకు మన దగ్గర ఉన్నటువంటి గోదావరి నది ఉగ్రరూపం దాల్చి అన్ని మెట్లన్నీ మునిగిపోయాయి. దాంతోపాటుగా ఇక్కడ వచ్చేటువంటి రహదారి, అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి వచ్చే రహదారి కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. కాబట్టి మా దేవస్థాన వైదిక బృందంచే మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడ ఈ గోదావరి ఉగ్రరూపం దాల్చడం వలన శాంతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరూ సుఖంగా సంతోషంగా ఉండు, ఈ అనావృష్టి నుంచి, ఈ అతివృష్టి నుంచి కాపాడి గోదావరి అమ్మ తల్లి తొందరగా శాంతిని తల్లి మాకందరికి కాపాడు తల్లి అని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఈ శాంతి పూజలో దేవస్థాన వైదిక బృందము మరియు గ్రామస్తులు అందరూ కలిసి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.